కరీంనగర్ జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల్ని రాజన్న ఆలయంలో పాటు పట్టణ పుర వీధుల్లో ఆడపడుచులంతా సంతోషంగా బతుకమ్మలాడారు. బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో సద్దుల బతుకమ్మ జరుపుకుంటే వేములవాడలో 7 రోజుల్లోనే సద్దుల బతుకమ్మ జరుపుకోవటం ఇక్కడి సాంప్రదాయం. సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్బాద. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ పెరిగిన ప్రాముఖ్యతతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నది కూడా సుభిక్షంగా వర్షాలు పడాలి, వ్యవసాయ రంగంలో గొప్పగా రైతన్నలు ముందుకు పోవాలి, ఈ దేవస్థానం ఈ పట్టణం అభివృద్ధి కావాలనేటువంటి ఆకాంక్షలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించబోతున్నది. సద్దుల బతుకమ్మ మనకు యమరాల పట్టణంలో 7 రోజుల్లో అవుతుంది కాబట్టి ఎక్కడైనా ఆడబిడ్డలు కానీ అక్కడలు కానీ అందరూ ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకొని మళ్ళీ కూడా పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ అయినా కానీ మళ్ళీ పోయి మళ్ళీ జరుపుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. వేములవాడకి ఎప్పుడు నేను కరీంనగర్లో జరుపుకోవడం, ఈసారి మాత్రం 2 సార్లు జరుపుకుంటున్నాయి. 7 రోజులకి ఇక్కడ వస్తుంది కదా, 9వ రోజు అక్కడ అవుతుంది. సో నేను ఇది ఫస్ట్ బతుకమ్మ నాది ఇక్కడ. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అంటే కరీంనగర్లో ఇంత నేను చూడలేదు, ఎప్పుడు ఇంత ఆత్మీయత అనేది కూడా నేను చూడలేదు. తెలియని వాళ్ళు కూడా నవ్వుతూ పలకరీయడం అట్లాంటివి జరుగుతున్నాయి. పెద్ద బతుకమ్మ అంటే ఏంటో అంటే నాకు ఇక్కడ తెలిసింది.